దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడునునైన యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకి మహిమ ఘనత ప్రభావములు యుగయుగములకు కలుగునుగాక. సర్వాధికారి అయిన దేవుడు ఆయన యొక్క గొప్ప కనికరమును బట్టి మరొక శ్రేష్టమైనటువంటి శుభదినములు దేవుని పరలోకపు సంగతులను మనము ధ్యానము చేయుటకు దేవుడిచ్చిన ఈ గొప్ప సదవకాశం కొరకై దేవాది దేవునికి మనం ఎంతగానో స్తుతులు చెల్లించబద్ధులమై ఉన్నాము. అదే సమయంలో దేవుని వాక్యము నిమిత్తమై దేవుని పాద సన్నిధిలో కూడి ఉన్న దేవుని ప్రియబిడలైన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట వందనములు తెలియచేయచ్చు ఉన్నాను. ప్రభునందు ప్రియమైన వారలారా, దేవుని సన్నిధానములో గడుపుటకు ఆసక్తితో కూర్చొని దేవుని విలువైన మాటలకు మీ హృదయము లూదియా హృదయం వలె తెరవబడుతూ ఉన్నప్పుడు నా ప్రభువు మిమ్మలను మెండైన దీవెనలతో దీవించేవాడుగా ఉన్నాడు. ఈ దినమున మనము ధ్యానము చేయబోతున్న అంశ భాగము ఏమిటి అనగా, ఒక వ్యక్తి ఘనతకు ముందు అతనిలో ఏమి ఉండాలి? ఒక వ్యక్తి ఘనతకు ముందు ఘనత ప్రభునందు ప్రియులారా, ఒక వ్యక్తి ఉద్యోగానికి ముందు బాగా చదువుకున్నాడని, కష్టపడ్డాడు, దాని ఫలితాన్ని పొందాడు అని మనం చెప్పుకుంటాం. ఒక వ్యక్తి ఇల్లు కట్టుకున్నా, స్థలం కొన్నా, ఏదైనా సమకూర్చుకున్నా వారెంతో ప్రయాసపడ్డారు, కష్టపడ్డారు, తిని తినక ఇబ్బంది పడ్డారు, అందుకే ఈరోజు నెమ్మదిగా ఉన్నారు. ఇలాంటి మాటలు కొన్ని మనం చూస్తాం. దాని ముందున్న శ్రేష్టమైనటువంటి పనులే అప్రయోజనకరమైన స్థితి. ఒక వ్యక్తి ఫస్ట్ క్లాస్ పాస్ అయ్యాడు అనంటే ఊరికే ఫస్ట్ క్లాస్ పాస్ అవ్వడు. దానికి ముందు ఎంతో కృషి ఉంటుంది, ఎంతగానో కష్టం ఉంటుంది, అప్పుడే ఫస్ట్ క్లాస్ అంటారు. అలాగే ఒక వ్యక్తికి ఘనత మందిరానికి వచ్చిపోతే ఘనత ఉండదు. ఘనతకు చాలా పర్యాయ పదాలు చెప్పుకోవచ్చు. గౌరవము అని, ఆధిక్యత అని, ఇలాంటి ఎన్నో మాటలు చెప్పచ్చు. మందిరానికి వచ్చిన వాళ్ళందరూ ఘనపరచబడతారు అని మనం అనుకుంటే ముమ్మాటికి పొరపాటే. అందుకే ఉదాహరణ మీరు గుర్తుపెట్టుకోండి. పాఠశాలకు వెళ్ళిన వాళ్ళందరూ ఫస్ట్ క్లాస్ వస్తారు అన్నది తప్పు. ఉపాధ్యాయుడేమో అందరికీ ఒకే విద్యనే చెబుతాడు. ఒకని కష్టం ఎక్కువ ఉంది, ఒకని నిర్లక్ష్యం మరి ఎక్కువగా ఉంది. నిర్లక్ష్యము కలిగిన వాడు వృద్ధిలోనికి రాడు, కష్టము కలిగిన వాడు ఖచ్చితంగా వృద్ధిలోనికి వస్తాడు. అందుకే మనకు తెలిసిన మూలవాక్యం ఒకటి మీకు తెలుసు. సమూయేలు మొదటి గ్రంథం 2:30 ఆయన అన్నాడు, నన్ను గణపరచు వారిని నేను ఘనపరిచేదను. ఎలాగ దేవుణ్ణి గణపరచడం? ఆయన మనల్ని గణపరచాలి అంటే 2:30 ఉంటుంది అన్నమాట. ఆయన మనల్ని గణపరచాలంటే మనం ఏం చేయాలి? ఒకసారి 61వ యెషయా గ్రంథం 61వ అధ్యాయము 7వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. ఘనతను గూర్చిన కొన్ని విషయాలు మనం 61వ అధ్యాయము యెషయా గ్రంథం 7వ వచనాన్ని చదువుతున్నాం. మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నందుదురు, నిందకు ప్రతిగా తాము పొందిన అనుభవించువారు సంతోషించుదురు. అక్కడ అన్నాడు, గడిచిన సందేశంలో మనం చూసాం అవమానమునకు కారణాలేంటో. అందులో నుంచి పుట్టిన వాక్యమే ఇది. అవమానానికి కారణాలేంటో మనం కొన్ని విషయాలు చూసాం. పాపము అని, జారత్వము అని, తల్లిదండ్రులకు కీడు చేయడమని, తాము చేసే చెడ్డ ఆలోచనలు, ఇలాగెన్నో చూసాం.
ఈరోజు అక్కడ అన్నాడు 61వ అధ్యాయం యెషయా గ్రంథం 7వ వచనంలో, మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత అన్నాడు. ఎలాగ ఘనత కలుగుతుంది ఒక మనిషికి అని మనం చూస్తే ఇది కూడా ఒక పెద్ద సబ్జెక్టే. అయితే క్లుప్తంగా కొన్ని విషయాలు చెప్పి మరొకసారి కూడా కొన్ని విషయాలు చెప్తాను. మొదటి విషయానికి వెళ్దాం. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 542వ పేజీలో, సామెతల గ్రంథము 15వ అధ్యాయము 33వ వచనాన్ని చదువుకుందాం. ఘనత ఎలా కలుగుతుందో. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానాభ్యాసమునకు సాధనము, ఘనతకు ముందు వినయముండును. ఘనతకు ముందు వినయముండును. చాలు. మొట్టమొదటిది ప్రియులారా, ఒక వ్యక్తి గౌరవప్రదమైన జీవితం జీవించాలి అంటే దేవుని చేత ఘనపరచబడాలి అంటే మనుషుల చేత కాదు. మనుషులు ఎలాంటి వాళ్ళంటే పెడితే పెళ్లి చేస్తారు, పెట్టకపోతే దినం చేస్తారు. మనుషులు కాదు. అందుకే మనం అక్కడ 2వ అధ్యాయం 30వ వచనం మొదటి సమూయేలు గ్రంథములో, నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరచెదను అన్నాడు. యెషయా గ్రంథం 61:7లో, మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత కలుగును అన్నాడు. ఘనత ఇచ్చేవారెవరు? దేవుడే. మనుషులు అవసరాన్ని బట్టి శాల్వాలు కప్పుతారు. అవసరం తీరిన తర్వాత కప్పిన శాల్వాలతో పాటుగా ఎన్ని కప్పెట్టాలనో మాటల చేత అన్ని కప్పెట్టేస్తారు. దేవుడు అలా కాదు. ఒక మనిషిని క్షుణ్ణంగా పరిశీలించి అతనిలోని యోగ్యకరమైన స్థిరమైన లక్షణాలను చూసి ఆయన ఘనపరుస్తాడు. అందులో మొదటిది, ఒక వ్యక్తికి ఘనతకు ముందు వినయం ఉండాలి. వినయం ఉండాలి. ఒబీడియంట్, విధేయత. ఈరోజు ప్రభునందు ప్రియులారా, మానవ జీవితంలో విధేయత కరువైపోతున్నటువంటి రోజులు. పిల్లలు చదువులో అట్ ఎ టైం పాస్ అయ్యారంటే పట్టుకోలేకున్నాం. ఏదైనా ఒక కొత్త వస్తువులు కొన్నారంటే ఇక వాళ్ళని మనం కంట్రోల్ చేయలేం. ఇక్కడ మనం చూస్తున్నప్పుడు ఘనతకు ముందు వినయం ఉంటుంది. అందుకే మీరు గమనించి చూడండి, దావీదును సమూయేలు వచ్చి అభిషేకించాడు. తర్వాత ఇశ్రాయేలుకు నువ్వే రాజువు అని. ఇంకా నేను రాజునని విర్రవీగిపోలే, ఇంకా గొర్రెలు ఇడిచిపెట్టలే. ఆయన గొర్రెలు కాస్తూ ఉన్నాడు అభిషేకించబడిన. ఒకానొక దినాన్ని తండ్రి పిలిచాడు, బాబు మీ అన్నలు యుద్ధానికి వెళ్ళి 40 రోజులైందిరా, ఏం జరిగిందో తెలీదు, తీసుకెళ్లిన ఆహారం అయిపోయి ఉంటుంది, నువ్వు మీ అన్నలకి ఆహారము, రాజుగారికి ఇవి అని చెప్పి పంపిస్తే అక్కడికి వచ్చాడు. అది మనకు తెలుసు. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయంలో క్లుప్త వివరణ. అక్కడ గొల్యాతు అనబడేవాడు చాలా విర్రవీగుతూ ఉన్నాడు. మొత్తం పైన దేవుణ్ణి దూషించడం దావీదుకు నచ్చల. అందుకే దేవుని పేరట యుద్ధానికి వెళ్ళాడు అని తల కొట్టాడు. అది మనకు తెలిసిన విషయమే. తల కొట్టగానే ఇంకా రాజు కాల. మీరు గమనించి చూడండి, రాజు కాల, రాజు కోసం పోట్లాడల. ముందే అడిగాడు, వీడిని చంపేస్తే ఏంటి బహుమానం అని అడిగాడు. రాజు తన కూతురునిచ్చి నీకు వివాహం చేస్తాడు, సగ రాజ్య భాగం వచ్చినట్లుగా వస్తుంది, నీ కుటుంబాన్ని స్వతంత్రులుగా చేస్తారు అని చెబితే ఇవన్నిటికీ ఆశపడలేదు. కానీ యుద్ధం అయితే చేశాడు, గెలిచాడు. వచ్చిన తర్వాత అతను సైన్యానికి ముందు నడిచే ఒక నాయకుడయ్యాడు. గమనించండి, అక్కడ నుంచి మనం చూస్తున్నప్పుడు ఆయన మజిలీ అంతా, ఆయన ప్రయాణం అంతా కూడా ఎన్నో ఆటుపోట్లు ఎదురవుతూ ఉన్నప్పుడు వినయాన్ని మాత్రం కోల్పోలా. తన స్నేహితుడైన యోనాతాను వస్తాడు, మా నాన్న నాకు తెలియకుండా చిన్న కార్యం కానీ పెద్ద కార్యం కానీ చేయడు,
మా నాన్న ఏ ఆలోచనలో ఉన్నాడో నేను నీకు చెప్తానులే అనంటే, అసలు ముందు నీతో నాకు స్నేహం వద్దురా, మీ నాన్న అంటే ఎప్పుడు నన్ను చంపాలని చూస్తున్నాడు అని అనట్లా. ఏడ్చి మాట్లాడుతున్నాడు, నేనేం తప్పు చేశాను, ఎందుకు ఇలాంటి పరిస్థితి, మీ నాన్నకి ఇది న్యాయమా అంటే ఎంత వినయం ఉందో చూడండి. దావీదు సౌలు కన్నా బలాఢ్యుడు, దావీదు యోనాతాను కన్నా బలాఢ్యుడు, దావీదు సైన్యం అంతటిలో బలమైన యోధుడు. కానీ యోధుడే కానీ తనలో వినయము పుష్కలంగా ఉంది. ఆ వినయాన్ని చూసినప్పుడే 40 సంవత్సరాల పరిపాలన ఇచ్చాడు దేవుడు. అంతకుముందున్న ట్రైనింగ్ పీరియడ్లో నలగొట్టాడు. ఈరోజు నలగొట్టడం ఎవరికి ఇష్టం లేదు. మమ్మల్ని అలా కూర్చోబెట్టాలి, మమ్మల్ని అలాగ పొగడాలి, మమ్మల్ని అలా కూడా ఇదే అనుకుంటున్నారు. కానీ మాలో వినయం ఉందా లేదా అని ఆలోచించే వాళ్ళు కరువైపోయారు ప్రియులారా. అందుకే యేసు ప్రభుల వారు చివరి క్షణాల్లో ఆయన అడిగారు, అయ్యా గొప్పవాళ్ళు ఎలాగవుతారు? ఒక చిన్న బిడ్డను నిలబెట్టాడు, అది మనకు తెలిసిన విషయమే. మరొక సందర్భంలో వారు భోజనానికి కూర్చోక ముందుగా శివరాత్రి భోజనములు ఇక యేసు ప్రభు ఏదో చెప్తున్నాడు, ఆయన ఏదో అంతర్యంగా మాట్లాడుతున్నాడు, అర్థం కావట్లా. ఆయన తర్వాత ఎవర్రా మనలో లీడరు? వారి హృదయ అంతరంగాలను గమనించిన ప్రభువు ఆ చివరి రాత్రి భోజనములో పళ్ళెములో నీళ్లు పోసి కాళ్ళు కడిగి తువ్వాలుతో కాళ్ళను ఏం చేస్తున్నాడు? తుడుస్తున్నాడు. మీరు గొప్పవాళ్ళు కావాలంటే వినయాన్ని కలిగి ఉండాలి. ప్రభునందు ప్రియులారా, ప్రతి ఒక్కరికి గౌరవం కావాలి, ప్రతి ఒక్కరికి ఘనత కావాలి, గుడ్, మంచిదే. అయితే దానికి ముందు నీలో వినయం ఉండాలి. ఈ మధ్య మేము అనంతపూర్కి వెళ్ళినప్పుడు ఒక పెద్ద ఆవిడ, ఒక 70 సంవత్సరాల పెద్ద ఆవిడ, ఒక సేవకురాలతో మేము మాట్లాడుతున్నాం. ఆమె భర్త మంచి సేవకుడు. ఆమెతో మేము మాట్లాడేటప్పుడు చాలా దినాల క్రితం ఒక గొప్ప దైవజనుడు, ఆయన పేరు భక్సింగ్ గారు, ఆయన మందిర సేవ చేస్తూ సువార్త చేస్తున్నప్పుడు ఒక ఐఏఎస్ ఆఫీసర్ వచ్చాడట చర్చికి. అంటే ఒక జిల్లా కలెక్టర్ వచ్చి హైదరాబాద్లో నివసిస్తూ ఉన్నప్పుడు, సార్ నేను కూడా 2 వర్తమానాలు ఉంటాయి కదండి చర్చిలో, నేను కూడా ఒక వాక్యాన్ని బోధిస్తాను, ప్రకటిస్తాను అని అంటే ఆయన అన్నాడట, దీనికన్నా ముందు మీరు చేయాల్సిన పరిచర్య ఒకటి ఉంది, అది చేసి రాపోండి అన్నాడట. ఏంటి సార్ పరిచర్య? వాష్రూమ్స్ అన్నీ గలీజ్గా ఉన్నాయి, అక్కడ బకెట్ ఉంది, ఫెనాయిల్ బాట్ ఉంది, ముందు వెళ్ళి ఆ లెట్రిన్స్ టాయిలెట్స్ అన్ని క్లీన్ చేసి రండి, తర్వాత మీరు పరిచర్య కొద్దరు. అక్కడ నుంచి నెక్స్ట్ మీ పరిచర్య ఏంటంటే మీరు వెళ్ళి చెప్పుల స్టాండ్ దగ్గర కూర్చోండి ఒక వారం, అక్కడి నుంచి మీరు చేపలు వేయండి, ఒక్కొక్క వారం ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ మీలో తగ్గింపు వచ్చిన తర్వాత మీరు అక్కడ నిలబడి వాక్యం చెప్పండి. ఆమె అంటుంది, అది నేర్పించాడయ్యా మాకు. ఒక హై లెవెల్లో ఆమె చదివింది, ఉన్నతమైన విద్య, లెక్చరర్ స్థాయి నుంచి ప్రొఫెసర్ స్థాయి నుంచి ఒక ఫస్ట్ క్లాస్ గెజిటెడ్ ఆఫీసర్గా రిటైర్డ్ అయిపోయింది ఆమె. ఆమె అంటుంది, సేవ చేయాలి అని అంటే ముందు తగ్గింపు ఉండాలి. ఈరోజు అందరికీ కుర్చీ కావాలి, అందరికీ మైక్ కావాలి, కానీ పరిచర్య మాత్రం ఎవరికి వద్దు. అయితే దేవుడు అన్నాడు అక్కడ, వినయము ముందు ఉంటే ఘనత ఎవ్వరూ దొంగిలించలేరు, ఘనత అలాగే ఉండిపోతుంది. రెండవది ఏముండాలో చూద్దాము. 149వ కీర్తన, కీర్తనల గ్రంథము 149వ కీర్తన 5వ వచనాన్ని చూద్దాం. 5వ వచనాన్ని చూద్దాం. 149వ కీర్తన 5వ వచనం. భక్తులు ఘనత నొంది ప్రహర్షించెదరుగాక, వారు సంతోషభరితులై తమ పడకల మీద ఉత్సాహగానము చేయుదురుగాక. చాలు. రెండవది ప్రియులారా, ఘనతకు ముందు భక్తి ఉండాలి. చూసారు అక్కడ, భక్తులు
ఘనత నుండి ప్రహర్షించుదురుగాక. ఘనతకు ముందు అక్కడేముంది? భక్తి. భక్తి అనేది భుక్తి కోసం చేసేది కాదు. ఎందుకయ్యా దేవుని నమ్ముకున్నావు? రోగం పోతాదని. ఎందుకు దేవుని నమ్ముకున్నావు? స్థలం కొనుక్కోవచ్చని, అప్పులు తీరుతాయని. ఇది భక్తి కాదు. ఇది భక్తి కాదు. భక్తి అనగా దేవుని వాక్యం చెప్పిన మాటనే. మీరు తర్వాత యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 26వ వచనం 27వ వచనం తర్వాత చదివితే 26వ వచనంలో అంటాడు, భక్తి అంటే నోరు అదుపులో ఉండడం. 26వ వచనంలో చెప్పాడు, మీరు చూడండి కావాలంటే. ఎవడైనాను నోటికి కళ్ళెము పెట్టుకొనక వాడు చేసే భక్తి వ్యర్థం అన్నాడు. రెండోది, భక్తి అంటే దిక్కులేని వారిని, అనాథలను, ఇబ్బందుల్లో ఉన్న వారిని పరామర్శించాలి. ఒకరు ఇబ్బంది అని తెలిస్తే మనం వెళ్ళి పరామర్శించాలి. భక్తి నిర్వచనం. ఈరోజు భక్తులు ఎవరు అని అంటే ఊరికే బైబిల్ పట్టుకొని పోవడం కాదు భక్తి. జీవితములో మార్పు కలిగి మాదిరికరముగా బ్రతికేవారు. అందుకే 16వ కీర్తనలో దావీదు అన్నాడు, భూమి మీదనున్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము, అంటే దేవునికి ఇష్టంగా బ్రతకడం భక్తి. తమ ఇష్టంగా బ్రతకడం కాదు. నేను దేవునికి ఇష్టంగా బ్రతుకుతున్నానా లేదా అని అనునిత్యము పరీక్షించుకొని బ్రతకడం భక్తి. అనునిత్యం పరీక్షించుకొని బ్రతకడం భక్తి. కానీ ఈరోజు తమ ఇష్టాలను నెరవేర్చుకుంటూ భక్తి అని అనడం, లేదా తమ ఇష్టాలు జరగలేదని భక్తి కాదు అనుకోవడం భక్తి కాదు. వారికి ఘనత రాదు. ఘనత కావాలి అంటే వినయం ఉండాలి. ఘనత కావాలి అంటే ముందు భక్తి ఉండి, అక్కడ చెప్పాడు, భక్తులు ఘనత నుండి ప్రహర్షించుదురు కాక. ప్రహర్షము అంటే సంతోషం, ఆనందపడ్డం. నేను చేస్తున్న ఈ భక్తిని బట్టి నేను సంతోషపడుతున్నాను అనుకోవడం. దేవుని ప్రియబిడ్డలారా, వారిని ఆవరించే ఘనత తొలగిపోదండి, తొలగిపోదు. అందుకే ఒక దేవుని సేవకుడిగా జ్ఞాపకం చేస్తున్నాను, భక్తి అనబడేటటువంటిది వినయముతో కూడినది. రెండవది భక్తితో కూడినది. భక్తితో కూడినది. ఈరోజు మా ఇంటికి ఒక మంచి సేవకుడు వచ్చాడు. చిక్బల్లాపూర్ కర్ణాటక ప్రాంతం నుంచి వచ్చాడు. ఆయన భార్య. ఆయన ఒక 62 సంవత్సరాలు పెద్ద ఆయన. ఆయనతో పాటు మామూలుగా ఆయన చెప్పింది, నేను, నా భార్య, ఈ ప్రాంతం పరిచయం ఉన్నటువంటి ఒక పుట్టపర్తిలో ఉన్న ఒక సేవకుడు, మా డ్రైవరు, మేము 4 వస్తాం అని అన్నారు. ఏం తింటారు అంటే వాళ్ళు నాన్ వెజ్ ఇష్టపడలా, వెజ్ కావాలని కోరుకున్నారు, చేసి పెట్టాం. తీరా వచ్చేసరికి వాళ్ళ వెంట వాళ్ళ కారు వస్తుంటే వాళ్ళ వెంట ఇంకా మన ఇంటికి ఇంకొక 2 ఎక్స్ట్రా వచ్చారు. వాళ్ళు 6 మంది వచ్చారు. సో అందరికీ భోజనం దేవుని మహాకృప ఎప్పుడు కొరత లేకుండా సరిపోతూ ఉంటుంది. ఏంది 4 చెప్పి 6 మందిని పిలుచుకొచ్చిన నిలబెట్టలేడా, రండి అందరం భోంచేద్దామని లోపలికి పిలిచాం. భోజనం వడ్డిస్తూ తను ఒకటే కాకోకుండా నేను కూడా వడ్డిస్తూ ఉన్నాను. అక్కడున్న సేవకులు సేవలో కానీ లేకపోతే వాక్యములో కానీ, అతిశయోక్తి కోసం కాదు, వాక్యములో కానీ సేవలో కానీ వారు నాతో సమ ఉజ్జీవులు కాదు అన్న విషయం ఆ పెద్ద ఆయనకు తెలుసు. ఎందుకంటే ఆ ఉన్న వాళ్లకు ఒక్కొక్కరికి ఆయన నెలకు 5,000 జీతం ఇచ్చి వాళ్ళకు ఇచ్చేస్తా ఉన్నాడు. మేము ఏ జీతము ఎవరిని అడగట్లేదు. ఆయన చర్చిలో వాక్యం చెప్పడానికి పిలిచారు నన్ను. ఆ వాక్యం చెప్పిన తర్వాత ఆయన ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వచ్చాడు అనమాట. ఆయన జీతం ఇచ్చే వాళ్ళ దగ్గరికి వచ్చి ఇక్కడ సిలవ చర్చి దగ్గర ఇంకా అక్కడక్కడ వాళ్ళందరికీ జీతం ఇస్తాడు, నెలకు 5,000 ఆయన. సో వాళ్ళ దగ్గరికి ఆయన
సేవ నిజంగా జరుగుతుందా లేదా ఎంక్వైరీకి ఆయన వచ్చాడు. కాకపోతే ఆయన చర్చిలో వాక్యం చెప్పాను కాబట్టి నేను రండి మా ఇంటికి భోజనానికి రండి అంటే మంచిది బ్రదర్, హోటల్లో కన్నా మీ ఇంట్లో తింటాంలే అని వచ్చాడు. వీళ్ళన్నింటినీ గమనించాడు, అన్ని చూశాడు. ఇద్దరము వడ్డిస్తూ ఉన్నాం, ప్లేట్స్ నేను కొన్ని తను కొన్ని తీసేసాం, చూసాం. ఆయన ప్రార్థన చేయమంటూ ఉన్నప్పుడు అప్పుడు చెప్పాడు ఆయన, దేవా మీ వాక్యం ఏదైతే చెప్పిందో అది మేము ఇక్కడ చూస్తూ ఉన్నాం. పరిచర్య చేసేవాడే సేవకుడు, కానీ ఇప్పుడు మామూలుగా ఆయన పెద్దవాడు, ఆయన ప్లేట్ మేము తీసేసేటప్పుడు వాళ్ళు ఏమన్నా నచ్చండి పర్లేదులే అనుకోవచ్చు. కానీ నాకన్నా చిన్నవాళ్ళు ప్లేట్ తీస్తున్నప్పుడు కూడా వీళ్ళు ఏమనుకోవచ్చు, అన్న మేము తీస్తామన్నా అనే మాట అయినా అనాలి. అంటే ఇక్కడ ఆయన మాట గురించి కాదు, వినయాన్ని పెద్దలే పసికడితే సృష్టికర్త అయిన దేవుడు పసికట్టకుండా ఉంటాడు. అందుకే గుర్తుపెట్టుకోండి, వినయము భక్తి అత్యంత ప్రాముఖ్యమైనది, దాని ద్వారా ఘనత వస్తుంది. ఇంకో మాట కూడా చెప్పాను మీకు ఏముండాలో. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 35వ వచనాన్ని మనం చూద్దాం. ఇక్కడ జ్ఞానం ఎలా కలుగుతుందో, ఘనత ఎలా కలుగుతుందో ఒక మాట చెప్పాడు. ఈ సందేశం మళ్ళా కూడా చెప్తాను నేను తర్వాత. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 35వ వచనం. జ్ఞానులు ఘనతను స్వతంత్రించుకొందురు, బుద్ధిహీనులు అవమానపరులగుదురు. చాలు. 3వది ప్రియులారా, ఘనతకు ముందు వినయం ఉండాలి. మొదటిది ఘనతకు ముందు భక్తి ఉండాలి. 3వది ఘనతకు ముందు ఏముండాలి? జ్ఞానం ఉండాలి. జ్ఞానం చాలా ప్రాముఖ్యమైనది. జ్ఞానము లేనివాడు చాలా అతిశయపడతాడు. మీకు తెలుసా, లోకంలో ఒక నానుడి ఉంది, మౌని జ్ఞాని అన్నారు. ఎవరు? మౌని జ్ఞాని అన్నారు. అంటే జ్ఞానులంట ఎక్కువ మాట్లాడరంట. మన పులివెందల్లో ఒక మంచి ప్రముఖ వైద్యుడు డాక్టర్ ఈ సింగిరెడ్డి గారు ఉండేవారు. ఎవరైనా మీరు ఆయన దగ్గరికి ఎప్పుడైనా వైద్యం నిమిత్తమై వెళ్తే మీరు 50 మాటలు మాట్లాడితే ఆయన 2 మాట్లాడతాడు. వింటాడు, అన్ని మీరు చెప్పిన 50 మాటలు వింటాడు. 1 మాట్లాడతాడు, 1 మాట 2 మాటలు మాట్లాడతాడు. చాలా మంది నిద్రపోతున్నాడు ఏమైనా తప్పు రాశాడేమో మెడిసిన్ అనుకుంటారు. ఆయన తూగినా కూడా మెడిసిన్లో ఎప్పుడు తప్పు ఉండేది కాదు. అందుకే గొప్ప గొప్ప వైద్యులు, మంచి మంచి స్థితిలో ఉన్నవాళ్ళు చాలా తక్కువ మాట్లాడతారు, ఎక్కువ వింటారు. దౌర్భాగ్యం ఏంటంటే మన వాళ్ళు ఎక్కువ మాట్లాడతారు, తక్కువ వింటారు. మాట్లాడే ఇష్టం అందరికీ. మేమేం తక్కువ, ఇది ఉంది కాబట్టే వాళ్ళకి ఘనత ఉండదు. కానీ ఇక్కడ అన్నాడు, జ్ఞానము ఘనతను స్వతంత్రించుకుంటుంది. ఒక వ్యక్తి ఘనపరచబడాలి అంటే జ్ఞానం ఉండాలి. ఈ జ్ఞానం మళ్ళా మీరు యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయానికి వెళ్తే అక్కడ చాలా విషయాలు ఉన్నాయి. 3 రకాల జ్ఞానాలు ఉన్నాయి. ఒకటి లోక జ్ఞానం, 2వది దయాల జ్ఞానం, 3వది దైవ జ్ఞానం. లోక జ్ఞానం ఎప్పుడు కూడా ఉప్పొంగుతూ ఉంటుంది, అతిశయపడుతుంటుంది. మేమేం తక్కువ, నాకేం తక్కువ, నేనంటే ఏమనుకున్నా చాలా అతిశయపడుతుంటుంది లోక జ్ఞానం. అది ఉపయోగంలా. 2వది దయ్యాల జ్ఞానం. ఇది ఎప్పుడు ఆ కొప్పుకు ఈ కొప్పుకు జాయింట్ చేసి అగ్గిపులు గిగుతుంటది, రగులుకొని గుండు కానిపోడు మీకని. ఉన్నాయి, మీరు చూడండి కావాలంటే 4వ అధ్యాయం 13వ వచనం వాళ్ళు ఉంటాయి. పైనుండి వచ్చు జ్ఞానం అని తర్వాత చెప్తారు లాస్ట్. దయ్యముల జ్ఞానం ఎప్పుడు గొడవను కొడుతూనే ఉంటుంది. లోక జ్ఞానం అతిశయపడుతుంటుంది, దయ్యముల జ్ఞానం వాళ్లకు వీళ్లకు ఫైటింగ్ పెడుతుంటుంది. అది బైబిల్ కూడా ఆధారం చెప్పింది. సౌలుకు దురాత్మ పట్టినప్పుడు ఎదురుగా దావీదు వీణ వాయిస్తున్నాడు,
బాగా విన్నాడు. ఈట తీసుకొని పడవనిసిరాడటే. ఏం పట్టింది వానికి? దురాత్మ వచ్చి అని రాయబడింది. దయ్యాలు ఎప్పుడు కొట్లాడే పడుతుంటాయి. దయ్యానికి ఎప్పుడు కూడా నెమ్మదిగా ఉండడం ఇష్టమే ఉండదు. అందుకే దయ్యాలు అడిగాయి, యేసుప్రభుల వారు గద్దించి పో అని అన్నప్పుడు మమ్మల్ని పంపించాలనుకుంటే ఎక్కడికి పంపిమన్నాయి? పందులేకి పంపాను. ఎందుకు? పందులు ఎప్పుడైనా నెమ్మదిగా ఉంటాయా? అది దయ్యాల జ్ఞానం. ఇక మూడవది దైవ జ్ఞానం అన్నాడు అక్కడ. మీరు అంటే దేవుని జ్ఞానం అక్కడ అంటాడు, అది మృదువైనది, త్వరగా లోబడినది, కోపపడనిది, ప్రేమతో కూడినది దేవుని జ్ఞానం. అయితే అపోస్తులుడైన పౌలు 1వ అధ్యాయం కొరింథీయులకు రాసిన పత్రికలో అన్నాడు, ఆ జ్ఞానం లోకానికి వెర్రితనం అంట. బో చెప్పినావు పో, వెర్రితనం. దాన్ని యాక్సెప్ట్ చేయరు. అతిశయపడ్డానికి, సమస్యలు సృష్టించడానికే ఇష్టపడతారు, కానీ ఘనత ఉండదు, గౌరవం ఉండదు. అందుకే మనం చూస్తూ ఉన్నప్పుడు ఘనతకు ముందు వినయం ఉండాలి, ఘనతకు ముందు భక్తి ఉండాలి, ఘనతకు ముందు జ్ఞానం ఉండాలి. ఇంకా 5 విషయాలు ఉన్నాయి. సమయం అయితే అయిపోయింది. ప్రార్థన చేసుకుందాం. మిగతా విషయాలు మరలా సందేశంలో మీకు జ్ఞాపకం చేస్తాను. తలను ఉంచుతాం. మహోన్నతుడైన దేవ, మహాగణుడైన పరలోకపు తండ్రి, నీ ఘననామమునకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము నాయనా. ఇంకా ఇందులో మేము పరిపక్వతలోనికి రాని స్థితిలో మేము ఉంటూ ఉన్నాం కాబట్టి మాలో తగ్గింపు, దీనత్వం, వినయ విధేయతలు మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తును చూసి మరింతగా మేము నేర్చుకుని భక్తి రంగంలో నమ్మకమైనటువంటి భక్తి కొనసాగించిన భక్తుల యొక్క అనుభవాలను మేము చూసి మీ జ్ఞానముతో నింపబడి మీ ద్వారా గణపరచబడినట్లు ఇక్కడ ఉన్న నీ ప్రియబిడ్డలమైన మా అందరికీ మీరు సహాయము చేయండి. మీరిచ్చే ఘనత అది కొంతకాలము కాదు నాయన, శాశ్వత కాలం ఉండేది. కాబట్టి అట్టి ఘనత చేత మమ్మల్ని అలంకరించుమని, నీ వాక్యము చెప్పినట్టుగా మేము నడుచుకోవడానికి కృప చూపుమని ప్రార్థిస్తూ ఉన్నాం. సహాయము చేయండి. ఈ వాక్యమున్న నీ బిడ్డలు నాయన విని విడిచిపెట్టేవారుగా కాక హృదయములో పదిలపరుచుకొని వాక్యానుసారముగా బ్రతుకుటకు సహాయము చేయండి. ప్రకటించిన ఈ పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనము వలె 30 60 100 ఫలింపచేసి మీ ఘననామానికి మహిమ ఘనత ప్రభావములు మీరు కలుగు చేసుకొనుమని ఎంతైనా నమ్మదగిన దేవుడవని మీకు స్తుతులు చెల్లిస్తూ యేసు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.